హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసీ హౌస్ ఛానల్. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకరోజు ఎలా ఉంటుంది, సివిల్ సైడ్ ఎలా ఉంటుంది, క్రిమినల్ సైడ్ ఎలా ఉంటుంది, కోర్టు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అంటే కోర్టులో ఉదయం నుంచి సాయంత్రం వరకు, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, కోర్టులో సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ప్యారలల్గా ఎలా ఉంటాయి అనే అంశాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంటే జస్ట్ కంపారిజన్ స్టైల్లో చూసేద్దాం. ఇది లా స్టూడెంట్స్కి మరియు లా ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్స్కి అందరికీ అవగాహన అవుతుంది. జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే తెలియపరుస్తున్నాను, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. జనరల్గా కోర్టులో మార్నింగ్ సెషన్ అంటే 10:30 నుంచి 1:30 వరకు మార్నింగ్ సెషన్గా తీసుకుంటారు. అప్పుడు సివిల్ సైడ్ అంటే సివిల్ కేసులు కోర్టు 10:30కి ఓపెన్ అవుతుంది. కాజ్ లిస్ట్ కాలింగ్ చేస్తారు. అంటే ఏంటి, సివిల్ సైడ్ తీసుకుంటే వాళ్ళు ప్రాపర్టీ డిస్ప్యూట్స్, పార్టిషన్ సూట్స్, మనీ రికవరీ సూట్స్ ఇట్లా కాల్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దాంతోపాటుగా అడ్జోర్న్మెంట్స్, చాలా సివిల్ మ్యాటర్స్ ఏంటంటే అడ్జోర్న్మెంట్స్ కోసం మార్నింగ్లోనే అటెండ్ అవుతారు. ఇక కొన్ని ఇంటరిమ్ అప్లికేషన్స్, టెంపరరీ ఇంజంక్షన్స్, పిటిషన్స్, స్టే ఆర్డర్స్ అర్జెంటుగా ఉంటే కనుక మార్నింగ్లోనే టేకప్ చేస్తారన్నమాట. అంటే సివిల్ సైడ్ మార్నింగ్ బేసికల్గా పేపర్ వర్క్, అడ్జోర్న్మెంట్, అర్జెంట్ అప్లికేషన్స్ మీద ఫోకస్ ఉంటుంది. అంటే ఎలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, మనము ఇమాజిన్ చేద్దాం. ఒక ప్రాపర్టీ పార్టిషన్ కేసు ఉంది, అడ్వకేట్ అడ్జోర్న్మెంట్ కోసం అప్లికేషన్ ఫైల్ చేశాడు. జడ్జి మార్నింగ్లో ఆ అడ్జోర్న్మెంట్ గ్రాంట్ చేశారు. మరో కోర్ట్ రూమ్లో ఒక ఐఏ పిటిషన్ అర్జెంటుగా వింటారు. ఉదాహరణకు ఒక హౌస్ డెమాలిషన్ చేయమని ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తారు. అలాగా సివిల్ కేసు ఒక చోట జరుగుతుంటుంది. అంటే జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ కోర్టు ఇలా ఉంటాయి కాబట్టి సివిల్ జరుగుతుంటుంది. ఇక మనం క్రిమినల్ విషయానికి వస్తే, అంటే క్రిమినల్ కోర్టులో మార్నింగ్ చాలా బిజీగా ఉంటాయి. అంటే రిమాండ్ కేసులు ఉంటాయి. అంటే పోలీసులు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రొడ్యూస్ చేస్తారు. అది మెయిన్ మ్యాటర్. బెయిల్ పిటిషన్లు కూడా వేస్తారు. ఎట్లా, అక్యూజ్డ్ బెయిల్ కోసం అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. కేస్ కాలింగ్స్ కూడా ఉంటాయి. సమ్మరీ ట్రయల్ అఫెన్సెస్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి థెఫ్ట్ కేసు కూడా మార్నింగ్ పిలుస్తారు. అర్జెన్సీ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే క్రిమినల్ మార్నింగ్ సెషన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక అక్యూజ్డ్ని పోలీసులు 10:45కి తీసుకొని వచ్చారు. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటి, రిమాండ్ కోరతారు. డిఫెన్స్ లాయర్ గారు ఏంటి, బెయిల్ ఇవ్వమని ఆర్గ్యూ చేస్తాడు. జడ్జి డెసిషన్ ఇస్తారు. ఇది ఉదయం జరిగే రియల్ సీన్ అనమాట. అయితే మార్నింగ్ ఏంటి, సివిల్ సైడ్ అడ్జోర్న్మెంట్స్, ఐఏ పిటిషన్స్ ఉంటాయి. క్రిమినల్ సైడ్ తీసుకుంటే రిమాండ్ చేయటం, రిమాండ్ చేసిన వాళ్ళకి బెయిల్, సమ్మరీ ట్రయల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే మార్నింగ్ ఎక్కువగా సివిల్ సైడ్ కామ్గా ఉంటుంది, కానీ క్రిమినల్ సైడ్ కొంచెం టెన్షన్గా అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట. ఇది మనం మార్నింగ్ సెషన్ కింద చెప్పుకోవచ్చు. అయితే కోర్టులో జనరల్గా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత 2:15 నుంచి 5 వరకు అనమాట. ఆ సెషన్లో సివిల్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆఫ్టర్నూన్లో యాక్చువల్గా ట్రయల్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎవిడెన్స్ స్టేజ్ అనమాట. అంటే ప్లెయింటిఫ్ విట్నెస్ ఎగ్జామినేషన్, ఎవరైతే కేసు వేశారో వారి సాక్ష్యాలను విచారించడం, ఎవరి మీద వేశారో వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయటం, ఆర్గ్యుమెంట్స్ చేయటం, డీటెయిల్స్ సబ్మిషన్ చేస్తారు. ఇంటరిమ్ ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేయడం కోర్టులో జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కేసెస్ ఉంటాయి. అంటే మనీ రికవరీకి సంబంధించి డిగ్రీ కూడా వాళ్ళు పాస్ చేసే అవకాశం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆఫ్టర్నూన్లో ఒక చెక్ బౌన్స్ సివిల్ సూట్ ఎవిడెన్స్ జరుగుతుంది. ప్లెయింటిఫ్ ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాడు. అప్పుడు అదే సమయంలో ప్రతివాది అంటే డిఫెండెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. అదే సమయంలో మరో సివిల్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ప్రాపర్టీ డిస్ప్యూట్ పైన. అంటే రెండు పార్టీస్ ఆర్గ్యూ చేస్తున్నారు. అదే క్రిమినల్ సైడ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ క్రిమినల్ ట్రయల్ చాలా స్వింగ్లో ఉంటుంది అనమాట. అంటే ఎవిడెన్స్ స్టేజ్ అనమాట. అది కంప్లైనెంట్ ఇచ్చినవాడు, ఐ విట్నెస్, పోలీసు టెస్టిమోనీ, క్రాస్ ఎగ్జామినేషను, డిఫెన్స్ లాయర్ టఫ్గా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్కి వచ్చేసరికి ఫైనల్ సబ్మిషన్ క్రిమినల్ ట్రయల్లో జరుగుతాయి. జడ్జిమెంట్ ఆఫ్టర్నూన్ లోపే బెయిల్ ఆర్డర్స్, కన్విక్షన్స్, అక్విటల్స్ అంటే ఏంటి, దోషిగా నిర్ణయించడం కానీ అతన్ని నేరం రుజువు చేయడంగా జరుగుతుంది. అలా ప్రొనౌన్స్ చేస్తారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆఫ్టర్నూన్లో ఒక థెఫ్ట్ కేసు ట్రయల్ జరుగుతుంది. కంప్లైనెంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవిడెన్స్ ఇస్తారు. డిఫెన్స్ లాయర్ ఏం చేస్తారు, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు. ఇంకో కోర్టులో ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జడ్జి ఏం చేస్తాడు, దోషిగా కన్వర్స్ చేస్తాడు. ఓకే, నువ్వు తాగావు ఖచ్చితంగా, కాబట్టి నీకు శిక్ష వేస్తానని చెప్తారు జడ్జి గారు. ఇది సివిల్ సైడ్ ఏంటి, ఎవిడెన్స్లు, ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. డిగ్రీ పాస్ చేస్తారు, ఫైనల్ డిగ్రీ. క్రిమినల్ సైడ్ ఏంటి, విట్నెస్ని ఎగ్జామ్ చేయటం, క్రాస్ ఎగ్జామిన్ చేయటం, బెయిల్ ఇవ్వాలా వద్దా అతనికి, లేకపోతే దోషిగా నిర్ణయించాలా అనేటటువంటి అంశాలు కూడా
కోర్టులో ఉంటాయి. ఫైనల్గా ఏంటి, ఆఫ్టర్నూన్లో రెండు సైడ్ కూడా ఫుల్ యాక్షన్లో ఉంటాయి. కానీ సివిల్ సైడ్ డాక్యుమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ సైడ్ ఏంటంటే ఓవరాల్గా టెస్టిమోనీ, విట్నెస్ల మీద ఆధారపడి ఉంటుంది. 5 PM ఏంటంటే ఓపెన్ కోర్టు క్లోజ్ అవుతుంది. జడ్జి గారు ఛాంబర్లో జడ్జిమెంట్స్ డ్రాఫ్ట్ చేస్తారు. సో స్టాఫ్ ఏంటంటే నెక్స్ట్ డే కాజ్ లిస్ట్ తయారు చేసుకుంటారు. రేపు ఎవరిని పిలవాలి, ఏ కేసులు ట్రయల్ చేయాలనేది అడ్వకేట్స్ క్లయింట్స్తో డిస్కషన్ చేస్తారు. సో ఇలా ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకరోజు పూర్తవుతుంది. అంటే మార్నింగ్లో సివిల్ సైడ్ ఆర్గ్యుమెంట్స్, క్రిమినల్ సైడ్ రిమాండ్లు, ఆఫ్టర్నూన్లో సివిల్ సైడ్ ఏమో ఎవిడెన్స్ ఆర్గ్యుమెంట్స్, క్రిమినల్ సైడ్ ట్రయల్ జడ్జిమెంట్స్, ఇలాగా చేసుకుంటూ వెళ్తారు. అంటే కోర్టులో ఒకరోజు ఏంటంటే సివిల్ క్రిమినల్ రెండు చేసుకుంటారు. సివిల్ కోర్టులో సివిల్ సైడ్, క్రిమినల్ కోర్టులో క్రిమినల్, ఇలా ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక రోజంతా పూర్తిగా ఇలా జరిగిపోతుంది. ఇదంతా ఒక లీగల్ అవేర్నెస్ కోసం స్ప్రెడ్ చేయాలని ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. లైక్ చేయండి. సామాన్యులకు కూడా అవగాహన అవుతుంది. అంటే ఒకరోజు కోర్టులో ఉదయం నుంచి ఎలా అంటే 10:30 to 1:30, 2 to 5 ఏం జరుగుతుంది కామన్గా, తర్వాత ఎలా ఉంటుంది కోర్టు వాతావరణం, అట్మాస్ఫియర్, ఏ కేసులు ఎలా చేస్తారు అనేది జనరల్ లాంగ్వేజ్లో మీకు చెప్పడం జరిగింది. ఇంకా ముందు రోజుల్లో మంచి మంచి వీడియోస్ విత్ సెక్షన్స్ విత్ యాక్యురేట్ ప్రాసెస్తో ఐఎమ్ ట్రైయింగ్ టు అప్లోడ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఓవరాల్గా ఒక రోజులో కోర్టులో ఉదయం నుండి సాయంత్రం వరకు సివిల్ సైడ్, క్రిమినల్ సైడ్ ఏమేమి జరుగుతాయి బేసిక్ వివరించాను. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ప్రాసెస్ అసలు ఎట్లా ఉంటుంది అనే అన్ని విషయాలు వివరిస్తాను. సో కీప్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. ఇవన్నీ కూడా కేవలం ఓన్లీ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఫర్ కామన్ పీపుల్ అండ్ లీగల్ స్టూడెంట్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.